బహిరంగ మద్యపానాన్ని అణిచివేయడానికి గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. 7 రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 1000 మందిని అదుపులోకి తీసుకున్నారు. కనిపించకుండా పొలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం సేవించే వారిని పట్టుకోవడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ఇకపై బయట రోడ్లపై మద్యం సేవిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకీ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ వెనుక ఉన్న కారణాలేంటి? బహిరంగ మద్యపానం కట్టడి ఫలితాలు ఎలా ఉన్నాయి? మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. మద్యపానం పైన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ప్రతిరోజు సాయంత్రం, రాత్రి సమయంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఎక్కువగా ఈ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. పొలాల్లో కావచ్చు, లేకపోతే రోడ్ల పక్కన కావచ్చు, లేకపోతే వంతెనల పక్కన, స్కూళ్ళు, గుళ్ళు వీటి సమీపంలో కూడా ఈ బహిరంగంగా కూడా మద్యపానాన్ని తీసుకుంటున్నారు చాలామంది. దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఎస్పీ ఆదేశించిన తరుణంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. పోలీసులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, శివారు ప్రాంతాల్లో వెళ్తున్నారు. అలాగే పొలాల్లో గట్ల వెంబటి, రోడ్ల వెంబటి కూడా చెట్ల కింద బండ్ల మీద పెట్టుకొని కూడా ఈ మద్యపానాన్ని తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా కఠినంగా అణిచివేసే దిశగా కూడా జిల్లా యంత్రాంగం అయితే, పోలీసు యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటోంది. గత వారం రోజులుగా చూసుకుంటే దాదాపు 1000 మందిని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంతమందికి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. దాదాపు 200 మంది పైన ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేసి కేసులు కూడా నమోదు చేశారు. అంటే మొదటిసారి దొరికినప్పుడైతే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది తప్పని చెప్పేసి వాళ్ళకు కొంత బ్రెయిన్ వాష్ చేసి వదిలేస్తూ ఉన్నారు. రెండోసారి దొరికిన వాళ్ళపైన అయితే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే కొంతమంది పాత నేరస్తులు కూడా వీరిలో ఉన్నారు. ఆ తరుణంలో అలాంటి వారిపైన తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఆ మేరకైతే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఓపెన్గా లిక్కర్ తీసుకుంటున్న వారిపైన అయితే కేసులు నమోదు చేస్తున్నారు. దాదాపు 200 కేసులు గత వారం రోజుల్లోనే నమోదు అయినటువంటి పరిస్థితి. పోలీసులు చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే కొండల వెంట కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల చెట్లు, శివారు అటవీ ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో అయితే డ్రోన్లను కూడా కొన్ని చోట్ల ఉపయోగించి ఇలాంటి మద్యపానానికి సంబంధించిన వారిపైన కూడా చర్యలు తీసుకునే దిశగా కూడా పోలీసు యంత్రాంగం అయితే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. దీనివల్ల ఏంటంటే బహిరంగంగా ఈ మద్యం తాగడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళేటువంటి సాధారణ ప్రజలకు కొంత రక్షణ కరువయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీరిపైన దాడులు కావచ్చు, ఏమైనా జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని నియంత్రించడం, ఆ నేరాలను కట్టడి చేసే దిశగా కూడా ఈ పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్యలు ఉపయోగపడతాయని చెప్పేసి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళేటువంటి వారు, ఆ మద్యం తాగేటువంటి వారు చూసినప్పుడు వాళ్ళు ఏదైనా స్పందించి ఆ తాగిన మత్తులో ఏదైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ బహిరంగంగా ఈ మద్యం తీసుకోవడం అనేటువంటి దాని మీద అయితే పోలీసులు కఠినంగా చర్యలు తీసుకునే దిశగా అయితే ఈ కసరత్తు అయితే జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగించాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎందుకంటే గత వారం రోజులుగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా చాలా చోట్ల కూడా ఇలాంటి వారు పట్టుబడుతూ ఉన్నటువంటి పరిస్థితి, రోజు రోజుకు ఆ సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని ఇలాగ కొనసాగి కొంతకాలంలో ఆ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అలాగే ఆ మద్యం తీసుకున్నటువంటి వారిలో కూడా కొంత అవగాహన తీసుకొచ్చి వారిని కూడా కట్టడి చేయాలి, బహిరంగంగా తీసుకున్నటువంటి పైన అని చెప్పేసి అంశాలు అయితే పోలీసులు రాజీ పడకుండా వారైతే ముందుకు వెళ్తూ ఉన్నారు. సాధారణంగా ఏంటంటే మద్యం షాపులు అనేటువంటి ప్రభుత్వమే అనుమతిస్తున్నప్పటికీ కూడా ఆ దానికి సంబంధించి అక్కడ వాళ్ళు తాగాలంటే దానికి సంబంధించి సపరేట్గా కూడా ఆ మద్యం షాపుల అనుమతి కూడా తీసుకోవాలి. అలాంటి అనుమతులు లేకుండా కూడా కొంతమంది ఇలాంటి మద్యం అక్కడే తాగేందుకు అనుమతిస్తున్నారు. అలాంటి వారిపైన కూడా, షాపులపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళు అనుమతి ఉన్న పర్మిట్ రూమ్లలో అయితే ఓకే, కానీ పర్మిట్ రూమ్లో లేదా బార్ అండ్ రెస్టారెంట్ వరకు మద్యం తాగడం వరకు ఓకే, కానీ వేరే ఏ ప్రాంతాల్లో తాగినప్పటికీ కూడా బహిరంగంగా దానిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే ఆ తోపుడు బండ్లను వ్యాపారం అయిపోయిన తర్వాత చిరు వ్యాపారులందరూ కూడా రోడ్ల పక్కన పెట్టేసి వెళ్తారు. అక్కడ కూడా కూర్చొని వాటిపైన మందు బాటిల్ పెట్టుకొని మద్యం సేవిస్తూ ఉన్నారు. ఆ మార్గంలో వెళ్ళేట వరకు ఇది చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు, లేదా కొంచెం ఆఫీసులో లేట్ అయినప్పుడు, అయితే వ్యాపారాలు ముగించుకొని లేటుగా వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఇలాంటి మందుబాబుల నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాగిన మత్తులో వారు ఒకసారి గొడవలకు దిగుతూ ఉన్నారు, కొన్నిసార్లు దాడులకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలు కట్టడి చేయాలంటే ఆ బహిరంగంగా మద్యపానాన్ని
కట్టడి చేయాలని చెప్పేసి ఒక కఠిన లక్ష్యంతో అయితే పోలీసు యంత్రాంగం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే నేరాల విషయంలో చూసుకుంటే పోలీసు డేటా ప్రకారం చూసుకుంటే గొడవలు కానీ లేకపోతే కత్తిపోట్లు కానీ ఏంటంటే ఈ హత్యలు ఇలాంటి జరిగినప్పుడు ఎక్కువగా ఈ మద్యం తీసుకున్నటువంటి వారి మధ్య జరిగినటువంటి గొడవలు కూడా ఒక కారణంగా కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 30% మేర ఈ మద్యం తాగినటువంటి వారు నేరాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ డేటా ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా అలాంటి వారు బయట ఇంకా ఓపెన్గా మద్యం తాగుతుంటే ఇంకా సాధారణ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ప్రజల రక్షణ కావచ్చు, వారి భద్రత కావచ్చు, వారి స్వేచ్ఛకు కావచ్చు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బహిరంగంగా మద్యపానాన్ని అయితే పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని చెప్పేసి జిల్లా పోలీసు యంత్రాంగం అయితే భావిస్తుంది. ఆ దిశగానే వారు చర్యలు తీసుకొని అన్ని చోట్ల కూడా ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా కూడా ఈ చర్యలు తీసుకోవడం ప్రత్యేకించి చెప్పుకొని ఇవి కొంత మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దొరుకుతున్నటువంటి వారందరూ కూడా కౌన్సిలింగ్ చేసిన తర్వాత మళ్ళీ కేసులు నమోదు చేస్తారు కాబట్టి కఠిన చర్యలు ఉంటాయనే ఉద్దేశంతో అయితే కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాణి కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.